వీరప్ప గారు ఈ రోజు మాట్లాడి అబద్ధాలు మాట్లాడి ఒకసారి గెలవచ్చు, 2 సార్లు గెలవచ్చు, కానీ 3వ సారి గెలవడానికి లేదు. మీరు ఆ చైర్మన్ ఏం చేసిరో తెలియదు. ఆ టీఎస్పీఎస్సికి సంబంధించిన చైర్మన్ ఇంతవరకు ఆయనను బహిష్కరించలేదు, ఆయన మీద చర్యలు తీసుకోలేదు. ఇష్టం వచ్చినట్టుగా టీవీల ముందట ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, అబద్ధాలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇంతకుముందు శ్రీకాంత్ అన్న చాలా బాగా చెప్పిండు కొన్ని విషయాలు. శ్రీకాంత్ అన్న ఏమడుగుతా ఉన్నాడు, ఎక్కడికో వెళ్ళి సభలు పెట్టకండి, మా దగ్గరికి రండి, నిరుద్యోగుల దగ్గరికి రండి, ఉస్మానియా యూనివర్సిటీలోకి రండి, కాకతీయ యూనివర్సిటీలోకి రండి. ఆ ధైర్యం ఆ దమ్ము ఏ పార్టీకి లేకుండా పోతుందని చెప్పి నిరుద్యోగుల పక్షాన యువకులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఇప్పుడు పేపర్ లీక్ అయిన తర్వాత నిరుద్యోగ మార్చి పెట్టి నిరుద్యోగుల పక్షాన నిలబడి ఎక్కడెక్కడైతే విద్యార్థుల హాస్టల్స్ ఉన్నాయో, విద్యార్థులు కోచింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడ వరంగల్లో కానీ, లేకపోతే రేపు సంగారెడ్డిలో కానీ, మొన్న మెదక్లో కానీ వివిధ ప్రదేశాల్లో మేము నిరుద్యోగ మార్చి పెట్టి నిరుద్యోగుల దగ్గరికి వెళ్తా ఉన్నాం, నిరుద్యోగుల యొక్క సమస్య తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదే విధంగా 317 జీవో తెచ్చి ఎవరైతే ఉద్యోగులు జీవో తీసుకొచ్చినప్పుడు మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. వన్ సెకండ్ స్వామి గారు, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. ఆయన మాట్లాడిన మాటలు విన్న తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న నా దగ్గర కూడా ఉంది, నేను కూడా ప్రశ్నిస్తాను. మీరు ఒక 2 minutes వెయిట్ చేయండి. వీరప్ప గారు కంటిన్యూ చేయండి. 2,25,000 ఉద్యోగాలు కాదు కదా, 1,00,000 ఉద్యోగాలు కూడా కొత్తగా వీళ్ళు క్రియేట్ చేయలేదు. అది తెలంగాణ ప్రజలందరికీ తెలుసండి. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఒక సైడ్ ఏమో ఉద్యోగాల నోటిఫికేషన్ వరకే పరిమితం అవుతా ఉంది. 90,000 ఉద్యోగాలు బల్క్ నోటిఫికేషన్, అది కూడా జరగలేదు. అసలు నోటిఫికేషన్ లో కూడా జరిగింది నాకు తెలిసి 40,000 సబ్జెక్ట్ టు కరెక్షన్ 40,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. అవి కూడా ఇప్పుడు చాలా ఉద్యోగ నోటిఫికేషన్లు కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి మళ్ళీ రద్దు అయిపోయినాయి. మళ్ళీ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఒక జాబ్ క్యాలెండర్ లేదు, ఒక పద్ధతి లేదు, ఒక సరైన ప్రణాళిక లేదు. ఇచ్చిన ఉద్యోగాల్లో ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, గడిచిన 10 రోజుల నుంచి జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ రోడ్డు మీద కూర్చున్నారు. వాళ్ళు 3 ఏళ్ల కింద వాళ్ళ అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారండి, 3 ఏళ్ల తర్వాత వాళ్ళ ప్రొవిజన్ పోతుంది, రెగ్యులరైజేషన్కి వస్తారని చెప్పారు. ఈ రోజు 4th ఇయర్ అయిపోయినా కూడా వాళ్ళని రెగ్యులరైజ్ చేయకుండా రోడ్ల మీదకి తీసుకొచ్చి వాళ్ళని నిరసన చేసే స్థాయికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ విధంగా నిరుద్యోగులను మోసం చేస్తా ఉంది, ఉద్యోగస్తులను మోసం చేస్తా ఉంది, ఆర్టీసీ ఎంప్లాయీస్ చంపేసింది. ఎక్కడ చూసినా కూడా ఫీల్డ్ అసిస్టెంట్లను ఇబ్బంది పెట్టింది. చిన్న చిన్న ఉద్యోగస్తులతోటి పనులు చేయించుకుంటా ఉన్నారు, వెట్టి చాకరీ చేయించుకుంటా ఉన్నారు, నిరుద్యోగులను ఇబ్బంది పెడతా ఉన్నారు. దాకా ఎక్కడ వీళ్లకు నిరుద్యోగుల పక్షాన చిత్తశుద్ధి లేదు కేసీఆర్ గారికి. ఓన్లీ వీళ్ళ అవసరం వచ్చినప్పుడు బీజేపీ కేంద్ర అధికార పార్టీ, బీజేపీ అధికారంలో ఉంది. సో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ గతంలో మోదీ చెప్పిండు 2 కోట్ల ఉద్యోగాలను ప్రకటిస్తాం, 2 కోట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తాము, ప్రతి సంవత్సరము ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు, ఉపాధి కల్పిస్తామని చెప్పారు. మరి ఇవన్నిటిపైన కూడా బీజేపీ చేసిందా ఇంప్లిమెంటేషన్? ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. నేను అంతకుముందు అదే చెప్పిన, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ దగ్గర నుంచి మొదలు పెడితే స్టాండప్ ఇండియా దగ్గర నుంచి ఎంఎస్ఎంఈలకు 3 లక్షల కోట్లు ఫస్ట్ కోవిడ్ టైంలో, 2 లక్షల కోట్ల రూపాయలు సెకండ్ కోవిడ్ టైంలో వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆదుకున్నది కేంద్ర ప్రభుత్వమే. దాని ద్వారా ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అవుతుందో మనం ప్రతిరోజు చూస్తా ఉన్నాం. ఇప్పటికీ 3 సార్లు 70,000 ఉద్యోగాలు బల్క్ రిక్రూట్మెంట్ లో 3 సార్లు ప్రధానమంత్రి గారు 70,000 ఉద్యోగాలను ఒకటే రోజు రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 10 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ కి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయింది ఆల్రెడీ. కాబట్టి ఆ 10 లక్షలు ఈ రాబోయే 1 year లో రిక్రూట్మెంట్ జరుగుతా ఉన్నది. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నదే 45 లక్షల ఉద్యోగాలు. మీరు కేంద్ర ప్రభుత్వంలో 45 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుండి ఉంటాయి బ్రదర్? తెలంగాణ 29 రాష్ట్రాలలో కలిపి ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మొత్తం 45 లక్షలు అయితే మరి ఒకటే రాష్ట్రంలో 10 లక్షల ఉద్యోగాలు ఎక్కడి నుండి వస్తాయి బ్రదర్?